ప్రభుత్వాలు మారినా ఇసుక మాఫియా రోజురోజుకి కోరలు చాస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇసుక ర్యాంపుల్లో చక్రం తిప్పిన ఇసుక మాఫియా ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనూ వారే ఇసుక దందా సాగిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఓ కీలక ఎమ్మెల్యే బినామీలుగా ఇసుక ర్యాంపుల్లో కోట్లు దోచిన వారే నేడు పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే అడ్డాలో ఇసుక ర్యాంపులు వారి హస్తగతం అయ్యాయట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆ ఎమ్మెల్యే ఎవరు? గులాబీ నేతలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇసుక వ్యాపారంపై భగ్గుమంటున్న మాజీ ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్లో కాకరేపుతున్న ఇసుక మాఫియాకు కేర్ ఆఫ్గా నిలిచిన నియోజకవర్గం ఎక్కడుంది? అక్కడ ఇసుక ర్యాంపుల్లో జరిగే కథా కమామిషు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇసుక మాఫియాకు కేరాఫ్గా నిలిచింది భద్రాచలం నియోజకవర్గం. తాగునీటి అవసరాలు తీర్చే గోదారమ్మ రాజకీయ నాయకులకు కాసులు కురిపించే కామధేనుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భద్రాచలం నియోజకవర్గంలో దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో ఇసుక ర్యాంపులు అక్కడి నేతలకు కాసుల పంట పండిస్తోందట. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇసుక ర్యాంపుల్లో చక్రం తిప్పిన వారే మళ్లీ ఇప్పుడు ఇసుక ర్యాంపులు హస్తగతం చేసుకున్నారు. బీఆర్ఎస్ తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పంచన చేరారు. పార్టీ మారినా బీఆర్ఎస్ ఇసుక లాబీతో చేతులు కలిపారని మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వర్గీయులు ఎమ్మెల్యేపై భగ్గుమంటున్నారట. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా ఇసుక మాఫియా లావాదేవీలు సాఫీగా సాగుతున్నాయని జిల్లాలో బహిరంగంగా చర్చించుకుంటున్నారు అక్కడి ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్లు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్గా ఉన్న రేగా కాంతారావు ఇసుక ర్యాంపుల్లో కోట్లు దోచారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. రేగా బినామీలుగా చక్రం తిప్పిన వారే ప్రభుత్వం మారినా ఇసుక ర్యాంపుల్లో మళ్లీ వారే చక్రం తిప్పుతున్నారట. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో ఉన్న సాన్నిహిత్యంతో గులాబీ గ్యాంగ్ ఇసుక రీచ్లు హస్తగతం చేసుకున్నారట. ఎమ్మెల్యే తెల్లంతో పాటు ఓ మంత్రి మైనింగ్లో ఓ ఉన్నతాధికారి అండదండలకు తోడు గతంలో దోచుకున్న అనుభవంతో చక్కగా వాటాలు ముట్టజెప్పారట. పైసా పెట్టుబడి లేకుండా నేతలకు కోట్లు ముట్టజెబుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం మారినా ఇంకా గులాబీ ఇసుక లాబీ హవా సాగడంపై ఈ నియోజకవర్గంలో కోడై కూస్తోంది. ఇసుక ర్యాంపుల విషయంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తీరుపై మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వర్గీయులు భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన తెల్లం పార్టీలో ఒంటెద్దు పోకడలు పోతున్నారని, బీఆర్ఎస్ ఇసుక మాఫియా బ్యాచ్తో చేతులు కలిపారని విమర్శిస్తున్నారు. అలాగే ఇసుక ర్యాంపుల్లో కోట్లు దోచుకుంటున్నారని పొదెం వీరయ్య వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇసుక ర్యాంపుల్లో చక్రం తిప్పిన ఓ వ్యక్తి మెజారిటీ రీచ్లు తమ కనుసన్నల్లో నడిచేలా అనుమతులు హస్తగతం చేసుకున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఎమ్మెల్యే తెల్లం తీరుపై పాత కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారట. గత ప్రభుత్వంలో అవినీతిపై పోరు చేసి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అదే ఇసుక దందాలో అంతకు మించి అన్నట్లుగా అవినీతి సాగడంపై ఆ పార్టీలో ప్రస్తుతం చిచ్చురేపుతోంది. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షులో ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ జెండా వదలని నిఖార్సైన నాయకుడిగా పొదెం వీరయ్యకు పేరుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఓటమి పాలవగా బీఆర్ఎస్ తరపున తెల్లం గెలిచారు. అనంతరం ఆయన హస్తం పార్టీలో చేరారు. దీంతో ఒకే వరలో రెండు కత్తులుగా మారాయని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. సీనియర్ నేతగా ఉన్న పొదెంకు అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ కమిటీలో కొత్త పాత నేతల మధ్య చిచ్చు పెట్టాయి. నామినేటెడ్ పదవులు, పనుల విషయంలో రెండు వర్గాలుగా తెల్లం పొదెం వర్గీయులు తలపడుతున్నారు. ప్రస్తుతం ఇసుక ర్యాంపులు భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే తెల్లం బీఆర్ఎస్ ఇసుక దందా బ్యాచ్తో చేతులు కలపడంపై మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీలోని పీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. భద్రాచలం నియోజకవర్గంలో రేగిన ఇసుక తుఫాన్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందట. గులాబీ నేతల ఇసుక దందాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా చెక్ పెడతారు? ఎమ్మెల్యే తెల్లం, మాజీ ఎమ్మెల్యే పొదెం మధ్య రగడగా మారిన ఇసుక పంచాయతీకి ముగింపుపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూసి చూడనట్లు అలానే వదిలేస్తారో వేచి చూడాలి మరి.